నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం మన గ్యాస్, మన చమురు, మన ఖనిజాలు, మన సహజ వనరులపై లభించే ఆదాయం, న్యాయమైన వాటా మన రాష్ట్ర ప్రజలకు దక్కాలని ప్రథమ ఉద్దేశంతో ఆదివారం కాకినాడ గాంధీ భవన్లో జరిగే గ్యాస్, చమురు, సహజ వనరుల పరిరక్షణ సదస్సు జయప్రదం చేయాలని సహజ వనరుల పరిరక్షణ సదస్సు నిర్వహణ కమిటీ తరపున కోరుతున్నామని శుక్రవారం పిఠాపురం ప్రజా సంఘాలతో సదస్సుకు సంబంధించిన కరపత్రం సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. గ్యాస్ పడిందన్న సంగతి అది మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు పైప్ లైన్ ద్వారా పట్టుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మన రాష్ట్రం గ్యాస్ మనకే ఉండాలి, మన ఆదాయ వనరులు మనకే సమకూర్చాలని కాకినాడలో గాంధీ భవన్లో ఆదివారం 23వ తారీఖున అవగాహన సదస్సు పెట్టారు. అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు అన్నీ కూడా ఇందులో పాల్గొని ఏకపక్ష నిర్ణయంతో దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది. ఒక పార్టీ ప్రాధాన్యత కాదు, ఒక కులం ప్రాధాన్యత కాదు, మతం ప్రాధాన్యత కాదు, అన్ని పార్టీలు సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరుగుతుంది. అందుకని పెద్దలు, మేధావులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఒక సోషల్ భావంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఈరోజు మన పరిసరాల ప్రాంతాలు కాకినాడ తీరంలో గ్యాస్ ఏదైతే ఉందో మన పరిసరాల్లోనే గ్యాస్ అధికంగా ఉందని ఈ మధ్యకాలంలో పరిశోధనలో తేలింది. ఈ గ్యాస్ని పైప్ లైన్ ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించి అక్కడ శుద్ధి చేసి కోట్లాది రూపాయలకి అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ పైప్ లైన్ ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతాయి. లీకులమ్మో మనకి ఆదాయమమ్మో ఇతర రాష్ట్రాలకి దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఇది పరిరక్షణ కమిటీగా రేపు 23వ తారీఖున కాకినాడ గాంధీ భవన్లో దీని మీద సదస్సు అన్ని పార్టీలతోని, అన్ని సంఘాలతోని, స్వచ్ఛంద సంస్థలతోని, ప్రజా సంఘాలతోని, మహిళా సంఘాలతోని అందరి ఆలోచన విధానంతోనే ఈ యొక్క గ్యాస్ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మన వనరుల్ని, మన రాష్ట్ర పరిస్థితి తెలుసు. ఇవాళ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిన విషయం. మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రంలో ఉన్న వనరుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ సదస్సులో పాల్గొని అందరూ జయప్రదం చేయాలని మేము ఈ పరిరక్షణ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.